ఈ రోజు వీడి వల్ల రిజల్ట్స్ మీద బదులు ప్రాసెస్ మీద ఫోకస్ పెడితే ఎప్పుడు డిమోటివేట్ అవ్వమని చెప్పేసి అర్థమైంది. ఫైనల్లీ యూలు బైక్ మీద రఘువరన్ ఇంటర్వ్యూకి బయలుదేరాడు. వాడు బైక్ మీద బయలుదేరాడు. నేను బస్సులో ఆల్రెడీ బయలుదేరిపోయాను. దారిలో వెళ్తుంటే ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది మామ, చాలా బాగుంది. టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. వన్స్ అక్కడ అనుకున్నట్టు ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే వచ్చేటప్పుడు ఈ గుడికి ఖచ్చితంగా వెళ్తాము. మాకు దగ్గరలో ఇంత మంచి గుడి ఉందని చెప్పేసి అస్సలు తెలియదు. ఆల్సో ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏమంటే ఆ గుడి పక్కనే మసీద్ కూడా ఉంది. ఎప్పుడు సినిమాకు లేట్ అవుతుందని చెప్పేసి టెన్షన్ పడేవాడు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి లేట్ అవుతుందని చెప్పి టెన్షన్ పడుతున్నాడు. అరే స్లో. ఓకే మామ, ప్రజెంట్ హరిగాడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోయే కంపెనీ వచ్చేసి 24/7 AI. వాడు సెమ్ ఎగ్జామ్ కూడా ఏ రోజు ఇంత తొందరగా అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి త్వరగా వచ్చి అటెండ్ అవుతున్నాడు. లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయిపోగానే తినేసి రమ్మన్నారు. సో అక్కడే క్యాంటీన్లో తినేసాము. బిర్యానీ మాత్రం వర్త్ మామ. అన్ఫార్చునేట్లీ హరిగాడు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేసాడు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో హరిగాడు సెకండ్ రౌండ్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు మామ. నాకైతే బోర్ కొడుతుందని చెప్పేసి ఇక్కడ కాఫీ మిషన్ దగ్గరకు వచ్చా. ఫస్ట్ అయితే కాఫీ బటన్ నొక్కగానే కాఫీ వచ్చేసింది మామ. కాఫీ తాగేసా, కాసేపు వెయిట్ చేసా. మళ్ళీ ఆ కాఫీ మిషన్ బటన్ నొక్కాలనిపించింది. ఈ బటన్ నొక్కుతుంటే భలేంది మావా. ఈసారి టీ బటన్ నొక్కాం మావా, టీ వచ్చింది. టీ మాత్రం చాలా బాగుంది భలేంది. ఫైనల్లీ మనోడు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ రెండు క్వాలిఫై అయిపోయాడు. టీ బాగుంది, బట్ డబ్బులు కట్టుకుంటే నేను తాగినాను. దెన్ మనోడికి ఫైనల్ రౌండ్ జరుగుతుంది లోపల. వాడికి వస్తుందా రాదా అని చెప్పేసి నాకు టెన్షన్గా ఉంది. మళ్ళీ కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళి ఈసారి లెమన్ టీ వస్తే లెమన్ టీ తాగుతూ వెయిట్ చేస్తూ ఉన్నా. వాడైతే ఆలోపే బయటకు వచ్చేసాడు. ఓకే మామ, హరిగాడు వచ్చేసి లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళినాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ రౌండ్ వరకు వెళ్తాడని చెప్పేసి. లాస్ట్ రౌండ్ వరకు కూడా వెళ్ళాడు. లాస్ట్ రౌండ్లో దెబ్బడిపోయింది. చూద్దాం వాడు దాని మీద వాడి రియాక్షన్. అరే లాస్ట్ రౌండ్ వరకు వచ్చినావు. లాస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంతవరకు వస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ రౌండ్లో దెబ్బడింది. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? బాణం సంధించేది మాత్రమే నా పని. అర్జునుడిని లక్ష్యం సాధించమని చెప్పలేదు, బాణం వేయమని చెప్పాడు. లక్ష్యం పక్కనట్టవయ్యా, బాణం వేమయ్యా. బాణం వేయడానికి ఇంత గొడవ ఎందుకు? ఆ బాణం లక్ష్యాన్ని సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ముందు బాణం అయ్యి. వాడెప్పుడు ఒకటే మావ చెప్పేది, సక్సెస్ మీద ఫోకస్ పెడితే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, బట్ ఆ ప్రాసెస్ మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒక్కటే మావ, ఎప్పటికైనా హ్యాపీనెస్ ఇచ్చేది సక్సెస్ కాదు, ఆ జర్నీ. ఇక్కడే నైట్ అయిపోయింది మామ. సో ఇక్కడే ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడే తింటా ఉన్నాము. ఓకే మామ, ఇప్పుడు అప్రాక్సిమేట్ 9:40 అయింది. మొత్తం ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బయలుదేరుతా ఉన్నాం మళ్ళీ. మీకు మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.